అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో కొన్ని పాత్రల గురించి ఆయన రాశాడు. చాలా అద్భుతమైన మంచి పాత్రలు. దేవుని కొరకు పాత్రలుగా మనం ఉపయోగపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. అంటే పాత్రలు అంటే ఘనత కొరకు ఉపయోగపడే పాత్రలు ఉన్నాయి, ఘనహీనత కొరకు ఉపయోగపడే పాత్రలు ఉన్నాయి. కానీ దేని కొరకు ఉపయోగించబడుతున్నాము అనే దానికంటే ఉపయోగించబడుతున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. దేవుని చేతిలో పాత్రలు అవి ఎలాంటివైనప్పటికీ కూడా ఆయన కొరకు ఆయన ఇష్ట ప్రకారంగా ఉపయోగించబడాలి. మరి మనం ఏ విధమైన పాత్రలుగా దేవుని చేతిలో ఉన్నాం? దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మనం ఎలాంటి పాత్రలుగా ఉన్నాం? అంటే కేవలం వాక్యాలను బోధించడం అనేది మంచి పాత్ర అనుకుంటున్నారా? చెప్పుల స్టాండ్లో చెప్పులను సరిచేయడం కూడా మంచి పాత్ర అని మీకు తెలుసా? యుద్ధం చేసేవానికి ఎంత ఆశీర్వాదమో సామాన్ల దగ్గర కాపలా ఉండేవాడికి కూడా అదే ఆశీర్వాదం. కొంతమంది తెలియక మనుషులకు కనిపించాలని కేవలం ఆల్టర్ మీద నించోవాలని, వాక్యాలను బోధించాలని, లేదా 10 మందికి మంచిగా వాళ్ళకి నేను నేర్పించాలి, చెప్పాలి అని మనుషులు కనపడాలని ఆ పాత్రలుగా కొంతమంది ఉపయోగపడతారు. మంచిదే, మీరు దేవుడు ఏ పాత్రగా మిమ్మల్ని వాడుకుంటున్నాడో చాలా సంతోషమే. కాకపోతే దేవుని కొరకు ఆయనకి ఇష్టమైన పాత్రగా నీవు ఉండాలని ఆయన చిత్తం. నీకు నచ్చిన పాత్రగా నువ్వు ఉండడానికి వీల్లేదు. అలాంటి పాత్రను దేవుడు ఇష్టపడడు. కాబట్టి మంచి పాత్రవా కాదా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. నీ పాత్ర అంటే నీవు ఎలాంటి పనిముట్టుగా దేవుని కొరకు ఉపయోగించబడుతున్నావు అనేది చాలా ముఖ్యం. పాత్ర ఎప్పుడు కూడా, పనిముట్టు ఎప్పుడు కూడా మనము చెప్పినట్టుగానే ఆ పనిముట్టు వింటుంది, చేస్తుంది. తనకు ఇష్టమైనట్టుగా ఆ పనిముట్టు వెళ్తుంది అంటే అది యజమానుడికి సరైన పాత్ర కాదు, సరైన పనిముట్టు కాదు. దేవునికి ఇష్టం లేని సేవా పరిచర్య నువ్వు చేస్తే నువ్వు నిజమైన పనిముట్టువు కానీ నిజమైన పాత్రవు కానీ కాదు. ఏ పాత్రగా దేవుడు నిన్ను ఆశిస్తున్నాడో, ఏ పనిముట్టుగా వాడబడాలి అని దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు నీ విషయంలో, ఆ విధంగా నీ ఉంటే ఖచ్చితంగా దేవుని చేతిలో నువ్వు మంచి పాత్రగా ఉన్నట్టే, మంచి పనిముట్టుగా ఉన్నట్టే. బలవంతుని చేతిలో బాణము వలె అని కీర్తన గ్రంథంలో ఉంది. నీవు బలవంతుడైన దేవుని చేతిలో మంచి పాత్రగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకు ఇష్టమైన పాత్రగా కాదు. ప్రభువా, నాకు ఇష్టమైన పాత్ర కాదు, నీకు ఏ పాత్రగా నేను ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు నా జీవితాన్ని, అలా ఆ పాత్రగా నన్ను మలుచు ప్రభు అని ప్రార్థించి ఆయన చిత్త ప్రకారమైన పాత్రగా నువ్వు దేవుని చేతిలో వాడబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు. నీవు ఒక మంచి పాత్రగా, మంచి పనిముట్టుగా ఆయన ఎదుర్కోవాలి. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.